హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్విఆర్ ప్రసాద్. తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటి అంశాన్ని నేను ఈరోజు మీతో చర్చించబోతున్నా. దీంట్లో ఎన్నికల పీరియడ్లో జనరల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది స్లోగా ఉంటుంది, ఇది వాస్తవం. కానీ ఈ ఎన్నికల పీరియడ్లో తెలంగాణలో అది పెద్దగా ప్రభావం చూపలేదనేటటువంటి మాట వాస్తవం. దీనికి కారణం ఏంటంటే ఈ 5 నెలల్లో మనకి తెలంగాణలో జరిగినటువంటి అనుమతులను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ 5 నెలల్లో 1,030 అనుమతులు అనేది హెచ్ఎండిఏ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీంట్లో జనవరిలో 208 అనుమతులు వచ్చాయి, ఫిబ్రవరిలో 114 అనుమతులు వచ్చాయి, మార్చిలో 227 అనుమతులు వచ్చాయి, ఏప్రిల్లో 181, మేలో 300. ఇలా ఈ 5 నెలల్లో 1,030 అనుమతులు అనేది ఇవ్వడం జరిగింది. ఈ 5 నెలల్లోనే ఇంత భారీగా జారీ చేయడం వలన తెలంగాణ మార్కెటింగ్ అనేది రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంది. ముందు మార్కెటింగ్ అనేది ఎంతో దూసుకుపోతుంది అనేటటువంటిది రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుండి ఈ 4.5 సంవత్సరాల పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడిదారులందరికీ కూడా ఇది ఒక మంచి వరప్రసాదంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెట్టుకునేటటువంటి వాళ్ళకి ఇది మంచి పీరియడ్ అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుగుణంగా వాళ్ళ యొక్క పెట్టుబడులు పెట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.